హాయ్ ఫ్రెండ్స్, మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, మనకి రైల్వేస్ నుంచి మరో 1,00,000 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. 1,03,729 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈరోజు చూద్దాము. సో ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. సో ఇక్కడ మనకి ఉన్నటువంటి 21 జోన్స్కి సంబంధించినటువంటి మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం డీటెయిల్స్లోనికి వెళదాము. సో సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ లెవెల్ 1 జాబ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో డేట్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చేసి లాస్ట్ మంత్ 23rd దీనికి సంబంధించినటువంటి పబ్లికేషన్ అనేది ఇచ్చారు. తర్వాత ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభమవుతుంది. ఈరోజు 12/3/2019 నుంచి మొదలయ్యి 12/4/2019కి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎండ్ అవుతుంది. ఇంకా క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ ద్వారా మీరు పే చేయాలి అనుకుంటే 23 ఏప్రిల్ తోటి మీరు దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ చేయొచ్చు. అలాగే ఎస్బీఐ చలాన్ ద్వారా కట్టాలి అనుకుంటే మీరు ఏప్రిల్ 18 లోపు దీనికి సంబంధించి కంప్లీట్ చేయాలి. పోస్ట్ ఆఫీస్ చలాన్ ద్వారా కంప్లీట్ చేయాలనుకుంటే ఏప్రిల్ 18 లోపు మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అనుకుంటే మీరు ఏప్రిల్ 26 లోపు దీనికి సంబంధించి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి 22 షెడ్యూల్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో ఏ రోజు నుంచి అయినా మొదలై ఏ రోజు నుంచి వరకైనా ఎండ్ అవ్వచ్చు అనమాట ఆ 2 monthsలో. సో ఆ విధంగా 22 షెడ్యూల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము వేకెన్సీస్ లిస్ట్ చూద్దాము. మొత్తం 16 జోన్స్ నుంచి ఉన్నటువంటి వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి సీరియల్ నెంబర్ 10 కనుక చూస్తే అది సౌత్ సెంట్రల్ రైల్వే. మన జోన్కు సంబంధించినటువంటి వేకెన్సీస్ కనుక చూస్తే టోటల్గా మనకి 9,328 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో యూఆర్ కేటగిరీ కింద 3,663 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీస్ కింద 1,432, ఎస్టీస్ కింద 722, ఓబీసీస్ కింద 2,577 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కింద 934 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. టోటల్గా 9,328 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మనకి 1,867, సిసిఏఏకి 1,867, పీడబ్ల్యూడీకి 626 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ లేవు. ఓకే, సో టోటల్గా చూసుకుంటే 1,03,769 వేకెన్సీస్ అనేవి మనకి ఈ నోటిఫికేషన్లో అన్ని జోన్స్ కలిపి మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు కొన్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. 56,504 వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అందులో అసిస్టెంట్ పాయింట్స్ మన కింద 14,870, అసిస్టెంట్ బ్రిడ్జ్ కింద 913, ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 కింద 40,721 వేకెన్సీస్ ఇచ్చారు. టోటల్గా 56,504 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక మెన్షన్ చేశారు ఒక పాయింట్, హౌఎవర్ ద రిక్వైర్డ్ పర్సంటేజ్ ఆఫ్ పీడబ్ల్యూడీ రిజర్వేషన్ ఇన్ ద వేకెన్సీస్ ఆఫ్ ది అబోవ్ పోస్ట్స్ has been adjusted in the vacancies of other remaining posts where PWD reservation can be given అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు ఏప్రిల్ 12 లోపు మీరు కంప్లీట్ చేయాలి. ఈ విషయం ఆల్రెడీ చెప్పాను. ఇంకా మరికొన్ని విషయాలు చూద్దాము. ఓకే, సో ఇంకా కిందకి వెళ్తే ఇక్కడ ఒక విషయం మెన్షన్ చేశారు. మీరు అప్లికేషన్ ప్రాసెస్లో మీరు మీ ఫాదర్స్ నేమ్ కానీ మీ నేమ్ కానీ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి వాటిని మెన్షన్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. లేదా ఐటీఐ కానీ ఎన్ఏసీ కానీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు దీనికి సంబంధించి ఆ సర్టిఫికేట్స్లో ఉన్నటువంటి నేమ్, ఫాదర్స్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేయాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా కిందకి వెళ్తే మనకి వేకెన్సీస్కి సంబంధించి ఎనెక్షూర్ ఏలో ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇచ్చారు. సో ఎనెక్షూర్ ఏ అంటే అది కింద ఉంది, ఎనెక్షూర్ ఏ అండ్ ఎనెక్షూర్ బి అనేది కింద ఉన్నాయి. లాస్ట్లో ఈ నోటిఫికేషన్ చివరిలో ఉన్నాయి అనమాట. అవి చూపిస్తాను నేను మీకు. ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ కనుక చూసుకుంటే A2, A3, B1, B2, C1, C2 అని చెప్పేసి ఇచ్చారు. సో టోటల్గా ఇక్కడ 6/9 అండ్ 6/12 అండ్ 6/18కి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు. ఇవి తప్ప వేరే స్టాండర్డ్స్ ఉన్నవాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఒకసారి ఇవి ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేయించుకోండి ఆప్టిషియన్ దగ్గరికి వెళ్ళి. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 18 నుంచి 33 సంవత్సరాలు వయసు అనేది ఉండాలి. ద లోయర్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇండికేటెడ్ ఫర్ ది పర్టికులర్ పోస్ట్స్ ఇన్ ద వేకెన్సీ టేబుల్ విల్ బి రికార్డ్ యాజ్ ఆన్ 1/7/2019 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీకు జూలై 1, 2019 లోపు మీకు ఈ ఏజ్ అనేది ఉండాలన్నమాట. 18 నుంచి 33 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకుంటే మీకు ఇక్కడ ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీస్కి 5 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఇచ్చారు.
అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇక్కడ యూఆర్ క్యాండిడేట్స్ అయితే 10 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు అయితే 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీస్ అయితే 15 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు కొన్ని కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్కి. తర్వాత ఇక్కడ ఏజ్ గ్రూప్ కనుక చూసుకుంటే 18 నుంచి 33 సంవత్సరాలు ఉండాలి. యూఆర్ క్యాండిడేట్స్ 2/7/1986 తర్వాత పుట్టిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఉన్న వాళ్ళైతే 2/7/1983 తర్వాత పుట్టిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇంకా ఎస్సీ ఎస్టీస్ అయితే 2/7/1981 తర్వాత పుట్టిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇంకా ఆల్ కమ్యూనిటీస్ అండ్ కేటగిరీస్ కనుక చూసుకుంటే 1/7/2001కి 1 నుంచి పుట్టిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇంకా మరికొన్ని వివరాలు చూద్దాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి మీకు లాస్ట్లో ఇవ్వడం జరిగింది. సో 10th క్లాస్ అండ్ ఐటీఐ లేదా ఎన్సీటీ అని చెప్పేసి ఒక ఎగ్జామినేషన్ ఉంది, ఎన్సీవీటీ అని చెప్పేసి. సో ఈ మూడిట్లో ఏది కంప్లీట్ చేసినా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. 10th, ఐటీఐ, ఇంటర్ ఈ మూడిట్లో ఏది కంప్లీట్ చేసినా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎగ్జామినేషన్ ఫీ అనేది ఓసీ వాళ్ళకి అలాగే ఓబీసీ వాళ్ళకి 500 రూపాయలు ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీస్కి, పీడబ్ల్యూడీస్కి, మైనారిటీ కమ్యూనిటీస్కి, ఫీమేల్స్కి, ట్రాన్స్జెండర్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా చూసుకుంటే మీకు ఈ ఫీ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది తర్వాత. ఓకే, సో ఇంకా వివరాలు చూద్దాము. ఇంకా రిజర్వేషన్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ గురించి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇచ్చారు. సో ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ కంప్యూటర్ టెస్ట్ సింగిల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం 90 మినిట్స్లో ఉంటుంది. జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటుంది, అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటుంది. మొత్తంగా 100 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 90 మినిట్స్లో మీరు ఈ ఎగ్జామ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ కనుక చూసుకుంటే క్వశ్చన్స్ టైప్ అండ్ సిలబస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ద క్వశ్చన్స్ విల్ బీ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిసెస్ అండ్ ఆర్ లైక్లీ టు ఇంక్లూడ్ క్వశ్చన్స్ పర్టైనింగ్ టు అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఇచ్చాడు. మొత్తం 4 టాపిక్స్ నుంచి మీకు 100 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 90 మినిట్స్లో మీరు దీనికి సంబంధించి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు 35 kgs ఆఫ్ వెయిట్ని మీ నడుముకి కడతారనమాట. సో కట్టిన తర్వాత మీరు 100 మీటర్స్ దాన్ని ఆ వెయిట్ని పట్టుకొని తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. 100 మీటర్స్ని 2 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది మేల్ క్యాండిడేట్స్కి. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 20 kgs ఆఫ్ వెయిట్ని ఇవ్వడం జరుగుతుంది. 100 మీటర్స్ని 2 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇచ్చారు. షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1000 మీటర్స్ ఇన్ 4 minutes and 15 seconds ఇన్ వన్ ఛాన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో 1 ఛాన్స్లోనే మీరు 1000 మీటర్స్ని 4 minutes and 15 secondsలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి 1000 మీటర్స్ని అమ్మాయిలు అయితే 5 minutes and 40 secondsలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 టెస్టులు ఉంటాయి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి. ఓకే, సో ఇంకా దీనికి నార్మలైజేషన్ కూడా అప్లై చేస్తారు. ఇంకా కిందకు వెళ్తే మనకి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం చూడవచ్చు. ఎనెక్ష్యూర్ ఏ చూద్దాము. అక్కడ పోస్ట్ పారామీటర్కి సంబంధించి క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉంటుంది పోస్ట్ పారామీటర్స్కి సంబంధించి ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది పోస్ట్ పారామీటర్స్ అని చెప్పేసి. సో ఏ కేటగిరీకి ఎవరు ఎలిజిబుల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఏజ్ అనేది 18 నుంచి 33 సంవత్సరాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 10th పాస్ ఆర్ ఐటీఐ from institutions recognized by NCVT or SCVT or equivalent or national apprenticeship certificate NAC granted by NCVT అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 10th క్లాస్ లేదా ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేకపోతే ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేకపోతే ఎన్ఏసీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఇక్కడ పూర్తి వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు ఎలిజిబుల్ కాదనేది ఇక్కడ మెన్షన్ చేశారు. కింద వాటికి సంబంధించినటువంటి అబ్రివేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
ఓకే. సో 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మన జోన్‌కి సంబంధించి వివరాలు చూద్దాం మనము. ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్‌కి సంబంధించి మనకి ఇక్కడ వివరాలు ఇచ్చారు. యూఆర్ క్యాండిడేట్స్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీస్‌కి, ఎస్టీస్‌కి, ఓబీసీస్‌కి, ఈడబ్ల్యూఎస్‌కి అలాగే టోటల్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్‌కి, సీసీఏఏకి ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి కూడా ఏ విధంగా వేకెన్సీస్ అవి ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు పోస్ట్ ప్రిఫరెన్సెస్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక చూసుకుంటే మనకి 9368 వేకెన్సీస్ ఉన్నాయి నార్మల్ క్యాండిడేట్స్కి, జనరల్ క్యాండిడేట్స్కి, అలాగే ఎస్సీ ఎస్టీస్, ఓబీసీస్కి కలిపి. సో మిగిలినటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా కలిపి దాదాపుగా మనకి 12,000కి పైగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.